మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు Z4 న్యూస్. 80,000 అప్పు కోసం ఒక మహిళను అతి కిరాతకంగా చెట్టుకు కట్టేసి చీరను చించేసి అవమానించారు. తన 5 ఏళ్ల కుర్రాడు చూస్తున్నప్పుడే ఆ మహిళకు అగౌరవపరిచారు. ఇది ఎక్కడో కాదు, కుప్పం జిల్లా సమీపంలోని నారాయణపుర గ్రామంలో సమీపించింది ఈ వార్త. అయితే ఆ గ్రామంలో దరిదాపు ఒక 20 ఇళ్ళు మాత్రమే ఉంటాయి కావచ్చు. కొంతమంది జనాలతోటే కూడుకొని ఉంది ఆ గ్రామం. ఆ మహిళను వాళ్ళందరూ చూస్తుండగానే అవమానపరిచారు. బట్ ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆ మహిళ పట్ల సానుభూతి చూపెట్టలేకపోయారు. అసలు ఏమైంది? ఆ మహిళ పేరు శిరీష. తన భర్త 1.5 ఏళ్ల క్రితమే తనను వదిలేశాడు. కుటుంబం మొత్తం అప్పుల పాలైపోయింది. తనకు 3 సంతానం, అందులో ఒకరు వికలాంగురాలు. కుటుంబాన్ని పోషించడం కష్టమైపోయింది. తన భర్త లేడు, ఒకగాను ఒక అత్త ఉంది, 3 పిల్లలు. సంసారం నడిపేయాలంటే రోజు రోజుకు భారం అనేది పెరిగిపోయింది. ఉన్న పాలుగా ఒకేసారి తన కుటుంబాన్ని వీడి, అదేవిధంగా తన బంధువులను వీడి, తన గ్రామాన్ని వీడి బెంగళూరుకు శిరీష వెళ్ళిపోయింది. అక్కడ కూలో నాలో చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. తన కుమారుని పై చదువుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చి తీసుకెళ్దామనే ఉద్దేశంతో గ్రామానికి వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆ కుటుంబానికి 80,000 అప్పు ఇచ్చిన బాధితులు ఉన్నారో, ఆమె వచ్చిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆమెను బంధించి చెట్టుకు కట్టేసి చీరను చించి అవమానపరిచారు. ఎన్నో అనరాని మాటలు ఆమెను అన్నారు. తన పిల్లల ముందే తనకు బాధ కలిగించారు. పిల్లలను కూడా ఎన్నో మాటలు, అసభ్యకరమైన మాటల చేత బాధించారు. ఈ విషయం చాలా అంటే చాలా బాధింపజేసింది. ఒక్కసారిగా ఆ గ్రామస్తులు కూడా ఏం చేయలేకపోయారు. చూస్తుండిపోయారు కానీ ఏమాత్రం చెల్లించలేకపోయారు. ఆమెను బంధించినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వెంటనే ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ కాగానే ఏపీ సీఎం నారా చంద్రబాబు గారు తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 5 లక్షల భరోసా కలిగించారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా తెలుసుకొని వారికి ఆర్థిక భరోసాను కల్పించారు. ఒక్కసారిగా మనం ఇలాంటి వార్తలు చూసినప్పుడు మనస్సు చెలించిపోతుంది. అసలు మన సమాజం అనేది ఏం చేస్తుంది? మానవత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు మనుషుల, మానవ మృగాల అనే తరుణంలో ప్రస్తుతం ఈ ఘటన మాత్రం ఉంది. అసలు ఏ ఒక్కరు కూడా ఆ ఘటన జరుగుతున్నప్పుడు ముందుకు ఎందుకు రాలేరో మీరు ఒక్కసారి గమనించండి. ఈ మహిళనే కాదు, ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. ఆ మహిళ ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకేసినప్పుడు గౌరవించాల్సింది పోయి అవమానపరచడం అంటే ఎంతో బాధాకరమైన విషయం ఇది. అసలు ఆమె ముందుకు అడిగేసినప్పుడే ఒక సెల్యూట్ చేయాల్సింది ఆమెకు. కుటుంబ భారాన్ని మొత్తం ఒక మొగాడిలా భరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన తాను ఎంతో కష్టపడి ప్రతిరోజు వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాను ఈరోజు తన ముఖం కిందేసుకుపోయింది. తన గౌరవాన్ని నలుగుట్లో అవమానపరచబడింది. ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ. ఇప్పుడు ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు కట్టించింది మాయా, నువ్వు రాజిచ్చిండు బాండ్ 1 లక్ష రూపాయలకి. ఇదే 1 లక్ష రూపాయలు బాండ్ నువ్వు రాజిచ్చింది. ఊరం మట్టుకుంటే చెప్పుకోపోతురా. అమ్మాయ
కానీ ఇడికేలేదు ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే. కొట్టే ఎక్కడ అర్థం కాలేదా? గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. కాదు అర్థం పడుతుండాలి కొంచెం. ఎవడు ఇచ్చేదాకా కట్టిప్పేది ఎవడు అని కొంచెంసేపు నోరు మూసుకోండా తీసుకోగాక వాళ్ళు అడిగేదా. మనసు చెలించిపోయి ఈ ఘటనను చూస్తే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నప్పటికీ మనం చూస్తుండి పోతున్నాం, కానీ ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటి సంఘటనను ఆపలేకపోతున్నారు. మనుషులు అనేటోళ్ళు రోజు రోజుకు వ్యక్తిగత ఆశలకు, వ్యక్తిగత కోరికలకే పరితపించిపోతున్నారు, కానీ బంధాలకు, ఆప్యాయతలకు, ప్రేమలకు లోబడి కాక ఒక డబ్బుకే పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఇకనైనా ప్రభుత్వాలు తొందరపడి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరగాలని జెడ్4 న్యూస్ తరపున కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది జెడ్4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.